యేసు శిష్యులను పంపిస్తూ ఏం చెప్పాడు? ఇదిగో మీరు ఏ గ్రామం వెళ్తారో, ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంట్లో ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే అని గొప్ప ఆధిక్యతను శిష్యులకు ఇచ్చాడు. వారి గురించి దేవుడు చెప్పాడు. అలా చేర్చుకున్న వాళ్ళ ఇంట్లో సమాధానం, సేవకులు చేర్చుకున్న వారి ఇంట్లో ఆశీర్వాదం, దేవుడే వస్తాడని రాయబడింది. మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు అని యేసే చెప్పాడు. అర్థమైందా? ఆ విషయాలన్నీ ఈ ఆదిమ సంఘానికి యేసుప్రభు చెప్పాడా? చెప్పలేదు. అప్పుడు అపుస్తలులకు చెప్పాడు. కానీ ఆ విధానము క్రీస్తు ఆరోహణమై పరలోకం వెళ్ళిన తర్వాత కూడా మొట్టమొదట స్థాపించబడిన సంఘం, ఆదిమ సంఘంలో ఆ విధానమే నడుస్తుంది. ఏంటంటే అపోస్తలులు ఎవరనంటే దేవుడు పంపించిన వారు. అంటే వీరిని మనం చేర్చుకుంటే యేసే చెప్పాడు, నన్ను చేర్చుకున్నట్టేనే చెప్పాడు. వీరి మాట వింటే మనము క్రీస్తు మాట వింటున్నట్టే.